ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 11 కిలోమీటర్ల మేర లోకో ట్రైన్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. అక్కడి నుంచి 3 అడుగుల మేర నీరు నిలిచి ఉన్నట్లు తెలిపారు. 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్లారు. టన్నెల్లో బోరింగ్ మిషన్ వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం దెబ్బతిన్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ 2 వైపులా పూర్తిగా మట్టి బురద నిండిపోయాయి. ప్రమాద సమయంలో టీబీఎం 80 మీటర్ల మేరకు వచ్చిందని ఏజెన్సీ తెలిపింది. ఎంతో కష్టపడి టీబీఎం ముందు వైపునకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నీరు, మట్టి, బురద తోడే వరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి ఉంది. సహాయ చర్యలపై నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష హైడ్రా మిషన్ రంగనాథ్ పాల్గొన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. తెలంగాణలోని ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి సంబంధించి పనులు వేగవంతం అవుతున్న క్రమంలోనే నిన్న జరిగినటువంటి ప్రమాదంలో మొత్తం 40 మంది కార్మికులు విధుల్లో పనిచేస్తుండగా అందులో 15 మంది ఫస్ట్ షిఫ్ట్ లో బయటికి వెళ్ళిన క్రమంలోనే కొంతమంది ప్రమాదంలో చిక్కుకున్నారు. 5గురు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. బురదలో ఉన్నటువంటి వారిని తీయడానికి కూడా రిస్క్ టీం కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికీ వాటర్ పోవడం వల్ల జరిగినటువంటి ఈ ప్రమాదానికి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా రంగప్రవేశం చేసి రిస్క్ టీం ని ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఏదైతే ప్రమాదానికి జరిగినటువంటి విషయాలని సమీక్షిస్తూ పూర్తిగా ఎవరైతే ప్రమాదాలకు ఇబ్బందిగా ఉన్నారో వారిని ఎమ్మటే అటువంటి హాస్పిటల్ కూడా చేరవేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విషయాలను కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు రాష్ట్ర సంబంధించినటువంటి శాఖ వాళ్ళు కూడా పర్యవేక్షిస్తూ పూర్తి స్థాయిలోని ఉన్నటువంటి వారిని హాస్పిటల్ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.